హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. మనం ముందర మాట్లాడుకున్నట్టే యాజ్ యూజువల్ బయాలజీ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నామని చెప్పాము. దాని రిలేటెడ్ కంటెంట్ పేజ్ కూడా మీకు ఆల్రెడీ చెప్పున్నాము. ఎవరైతే చూడలేదో ముందర వీడియో చూడండి. నా పేరు సూర్యం. సో నేను బయాలజీ బయాలజీ సబ్జెక్ట్ అనేది డీల్ చేస్తాను. ముందర నేను ఈ వీడియో చూసే ముందర కంటెంట్ పేజ్ అనేది చూడండి. బయాలజీ కంటెంట్ పేజ్ ఆల్రెడీ నేను డే బిఫోర్ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను. బయాలజీ గురించి ఏ చాప్టర్స్ కవర్ అవుతాయో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్ 16 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. అందులో భాగంగా ఆ కోర్సులో భాగంగానే మనం ఫస్ట్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ న్యూట్రియంట్స్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. సో న్యూట్రియంట్స్ చాప్టర్లో మినిమం 2 or 3 బిట్స్ ఏ ఎగ్జామ్ అనేది తీసుకొని మినిమం 2 or 3 బిట్స్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే పర్టికులర్గా నా వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళు పెన్ అండ్ బుక్ పక్కన పెట్టుకోండి, నోట్ చేసుకోండి. సో దట్ మీరు రివిజన్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. అసలు ఏది ప్రిపేర్ అవుతున్నాము ఏందనేది మీరు సార్ట్అవుట్ చేసుకునే దానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బెటర్ నా వీడియోస్ అనే కాదు, ఏ వీడియోస్ అయినా కూడా నోట్స్ అండ్ పెన్ పక్కన పెట్టుకోండి. ఓకేనా? సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? న్యూట్రియంట్స్ చాప్టర్లో న్యూట్రియంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. అవి మ్యాక్రో న్యూట్రియంట్స్, ఒకటి మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్లో మనకి ఏవేవి వస్తాయంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. మ్యాక్రో న్యూట్రియంట్స్లో ఏవేవి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఈ 3 మ్యాక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ వచ్చేసరికి విటమిన్స్ అండ్ మినరల్స్. మనము ఇవాళ ఈ వీడియోలో విటమిన్స్ గురించి డిస్కస్ చేస్తాం. విటమిన్స్ నెక్స్ట్ వీడియోలో మినరల్స్, దాని తర్వాత కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఒక వీడియోలో చేస్తాం. మొత్తం ఇది 4 పార్ట్స్ ఉంటుంది. 4 పార్ట్స్. ఇది ఫస్ట్ పార్ట్. ఇది మిగతా 3 పార్ట్స్లో మొత్తం కవర్ అవుతుంది. ఇది మొత్తం డిస్కస్ చేస్తే మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ మొత్తం డిస్కస్ చేస్తే న్యూట్రియంట్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇవాళ విటమిన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. విటమిన్స్ అనేవి ఏంటి? మైక్రో న్యూట్రియంట్ పార్టికల్స్. ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇవి మైక్రో న్యూట్రియంట్స్ పార్టికల్స్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాయి విటమిన్స్? ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ టు యాక్టివేట్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ అనేవి యాక్టివేట్ చేసేదానికి మనకి విటమిన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేసేదానికి మనకి విటమిన్స్ అనేవి అవసరం. ఓకేనా? దీస్ ఎంజైమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ సెల్స్. ఈ ఎంజైమ్స్ ఎక్కడ ఉంటాయంటే సెల్స్ లోపల ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇప్పుడు చెప్పబోయేది. విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ నాట్ గివ్ ఎనర్జీ, ది ఓన్లీ యాక్టివేట్ ఎంజైమ్స్ అవి ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడతాయి. క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? దానివల్ల ఎనర్జీ మనకేం రావు, బట్ అవి ఉండడం వల్ల ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది. ఇండైరెక్ట్గా ఇవి హెల్ప్ చేస్తాయి, అంతేగాని డైరెక్ట్గా మనకి ఎనర్జీని అయితే ఇవ్వవు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, నోట్ చేసుకోండి. విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ నాట్ గివ్ ఎనర్జీ, ది ఓన్లీ యాక్టివేట్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ అనేవి మనకి ఎనర్జీని ఇస్తాయి. ఓకేనా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, విటమిన్స్ ఆర్ కాయిన్డ్ బై ఫంక్. ఇక్కడ ఇంకొకటి, నేను ఈ వీడియోలో పర్టికులర్గా ఏదైతే రెడ్ కలర్లో హైలైట్ అయి ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. నేను రెడ్ కలర్ది హైలైట్ అయ్యి చెప్పున్నాను, అవి చాలా ఇంపార్టెంట్ అని మీనింగ్. అట్ ద సేమ్ టైం సైడ్ హెడ్డింగ్స్కి యాజ్ యూజువల్ బ్లూ కలర్ ఉంటుంది. మామూలు మిగతా మ్యాటర్ అన్ని ఎల్లో కలర్లో ఉంటాయి. ఓకేనా? మీరు కామెంట్స్లో చెప్పండి మీకు ఇంకా వేరే కలర్, ఇది కొంచెం మీకు ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఏమన్నా వీడియోలో మీకు వినేటప్పుడు కొంచెం ఏమన్నా కష్టంగా ఉంటే నేను చేంజ్ చేస్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే గుర్తుపెట్టుకోండి, రెడ్ కలర్ హైలైట్ అయిన పాయింట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఓకేనా? విటమిన్స్ ఆర్ కాయిన్డ్ బై ఫంక్. ఓకేనా? అందుకే ఫాదర్ ఆఫ్ విటమినాలజీ అని ఎవరిని అంటారంటే ఫంక్ని అంటారు. బికాస్ దేనివల్ల అంటే హీ కాయిన్డ్ ద టర్మ్ అండ్ డిస్కవర్డ్ B1 థయామైన్. ఇవి వస్తాయి మనకి తర్వాత వస్తుంది. B1 థయామైన్ అంటే విటమిన్స్లో ఒక పార్ట్. అది B1, B2, B5, B3 వస్తాయి. నెక్స్ట్ వస్తుంది మనకి సబ్జెక్ట్లో. ఎందుకు అంటే ఫాదర్ ఆఫ్ విటమినాలజీని ఫంక్ అంటారు. ఎందుకు అంటే ఆయన B1ని కనిపెట్టారు, డిస్కవర్డ్. B1 దాని బయాలజికల్ నేమ్ ఏంటి? థయామైన్. చాలా ఇంపార్టెంట్ అండి, బయాలజికల్ నేమ్సే ఇంపార్టెంట్. థయామైన్. ఓకేనా? గుర్తుంచుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండి. విటమిన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాటర్ సాల్యుబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ ఏవేవి? ఇవి వాటర్ సాల్యుబుల్ నాన్ స్టోరబుల్. ఇవి
ఫ్యాట్ సాల్యుబుల్ స్టోర్ అవుతాయి. వాటర్ సాల్యుబుల్ ఏ విటమిన్స్ టూ విటమిన్స్ బి అండ్ సి. ఫ్యాట్ సాల్యుబుల్ ఏ డి ఈ కే. ఇవన్నీ డిస్కస్ చేస్తే విటమిన్స్ చాప్టర్స్ అనేది క్లోజ్ అవుతుంది. మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు, ఓకేనా. నెక్స్ట్ ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటారు. బి అనేది బి కాంప్లెక్స్ విటమిన్స్. ఫస్ట్ అవి చూద్దాం. బి కాంప్లెక్స్ విటమిన్స్ టోటల్లీ ఎన్ అంటే 8 అండి. 8 బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి. ఏవేవి? B1, B2, B3, B6, B12, B5, B7, B9. ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి ఇప్పుడు. B1 ఒకటి, B2, B3, B6, B12, B5, B7, B9. ఓకేనా. ఒక్కొక్క దాన్ని తీసుకుందాం. ఫస్ట్ ఒక్కొక్క దాన్ని B1 తీసుకుందాం. B1 విటమిన్కి B1 విటమిన్ బయోలాజికల్ నేమ్ ఏంటి? థయామైన్. ఎవరు కనిపెట్టింది? ఇందాక మాట్లాడుకున్నాం. కనిపెట్టింది ఎవరు? థయామైన్. ఇందాకే మాట్లాడుకున్నాం. ఫాదర్ ఆఫ్ విటమినాలజీ అంటాం ఎవరిని? ఫంక్ని. ఆయన కనిపెట్టారు B1 థయామైన్. బయోలాజికల్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. థయామైన్ ఇక్కడ ఇంపార్టెంట్ రెండు. ఒకటి బయోలాజికల్ నేమ్ అండ్ ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రెండే ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో, ఓకేనా. మీరు బయోలాజికల్ నేమ్ గుర్తుపెట్టుకోండి అండ్ అట్ ద సేమ్ టైం ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది అనేది, ఓకేనా. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. B1 విటమిన్కి బయోలాజికల్ నేమ్ ఏంటంటే థయామైన్ అండి. దాని డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ పేరు ఏంటంటే బెరీ. దాన్ని రెడ్ కలర్లో హైలైట్ చేశాను. ఇంపార్టెంట్. బెరీ డిసీజ్. ఈ బెరీ డిసీజ్ ఏంటి అనేది మీకు ఫర్దర్ ఇంకా కావాల్సి అంటే మీరు నెట్లో సెర్చ్ చేయండి. మీకు కంటెంట్ మీకు ఇమేజెస్తో పాటు వస్తుంది, ఓకేనా. B1కి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ బెరీ డిసీజ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ B2 విటమిన్. సేమ్ B2 విటమిన్ బయోలాజికల్ నేమ్ ఏంటి? రిబోఫ్లేవిన్. దీనికి ఇంకో పేరు ఏంది? లాక్టోఫ్లావిన్ అంటారు. ఓకేనా. ఈ B2 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ పేరు ఏంటంటే చెలియోసిస్. అంటే నోరు దగ్గర పగుళ్ళు వస్తాయండి. నోటి దగ్గర పగుళ్ళు, అవి చెలియోసిస్ అంటారు. నెక్స్ట్ గ్లాసిటీస్ ఆర్ పర్పుల్ రెడ్ టంగ్ అంతా మారిపోతుంది. ఈ రెండు డిసీజ్ అనేవి గుర్తుంచుకోండి. డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే B2 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ చెలియోసిస్ అండ్ అట్ ద సేమ్ టైం గ్లాసిటీస్ ఆర్ పర్పుల్ రెడ్ టంగ్ అనేది గుర్తుంచుకోండి. ఈ కౌ మిల్క్లో ఉండే విటమిన్ ఏంటి అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. కౌ మిల్క్లో ఉండే విటమిన్ ఏంటి అని అడుగుతాడు. ఏంటి? B2. మళ్ళీ B2కి బయోలాజికల్ నేమ్ ఏంటి? రిబోఫ్లేవిన్. B2 బయోలాజికల్ నేమ్, ఓకేనా. అడుగుతాడు రేపు ఖచ్చితంగా. కౌ మిల్క్లో ఉండే విటమిన్ పేరు ఏంటి అని అడుగుతాడు. మీరు B2 అని పెట్టాలి, ఓకేనా. రిబోఫ్లేవిన్కి ఇంకో పేరు లాక్టోఫ్లేవిన్, ఓకేనా. B1 B2 అయింది. నెక్స్ట్ B3 అంటే ఏంటి? నియాసిన్. ఈ నియాసిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటంటే పెల్లగ్రా ఆర్ ఇంకో పేరు ఏంటంటే 3D డిసీజ్ అండి. 3D డిసీజ్. ఆ 3D అంటే ఏంటో చెప్తాను. ఈ నియాసిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది పెల్లగ్రా ఒక డిసీజ్ వస్తుంది. 3D డిసీజ్ అంటారు. 3D అంటే D3. డెర్మటిటిస్, డయేరియా, ఇంకోటి డెమెన్షియా. అసలు ఏంటి డెర్మటిటిస్ అంటే స్కిన్ డిసీజ్ అండి. అది స్కిన్ డిసీజ్. డెర్మటాలజీ అంటే స్కిన్ రిలేటెడ్ డిసీజెస్. డెర్మటిటిస్. డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవి డయేరియా. డెమెన్షియా అంటే లూజింగ్ మెమరీ, మర్చిపోవడం, డెమెన్షియా. ఈ 3 డిసీజ్ 3D డిసీజ్ అంటారు. పెల్లగ్రాకి ఇంకో పేరు అది 3D డిసీజ్ అంటారు, ఓకేనా. అది ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందంటే B3 డెఫిషియన్సీ వల్ల వస్తుంది, ఓకేనా. డెర్మటిటిస్, డయేరియా, డెమెన్షియా. డెర్మటిటిస్ అంటే స్కిన్ డిసీజ్, డయేరియా అంటే లూజ్ మోషన్స్, మళ్ళీ చెప్తున్నాను. డెమెన్షియా అంటే లూజింగ్ మెమరీ, ఓకేనా. ఈ విటమిన్ ఇట్ ఆల్సో రెడ్యూస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇంపార్టెంట్. బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది. ఏ విటమిన్ అని అడుగుతాడు. బ్యాడ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసే విటమిన్ ఏంటంటే B3 అండి. B3 గుర్తుంచుకోవాలి. B3 బయోలాజికల్ నేమ్ నియాసిన్. మళ్ళీ చెప్తున్నాను, నియాసిన్, ఓకేనా. B6 ఫస్ట్ బయోలాజికల్ నేమ్. B6 ఏంది? పైరడాక్సిన్. B6 బయోలాజికల్ నేమ్ పైరడాక్సిన్, ఓకేనా. ఆ B6 డెఫిషియన్సీ వల్ల ఒక డిసీజ్ వస్తుంది. ఏంటంటే డెర్మటిటిస్, డయేరియా, అనీమియా. 3 డిసీజెస్ అండి. 3 డిసీజ్ కాదు, అక్కడ 3D డిసీజ్ అంటే 3 Ds ఉంటాయి. ఇక్కడ DDA కాబట్టి దీన్ని 3D డిసీజ్ అనేదానికి లేదు. ఎందుకంటే డెర్మటిటిస్, డయేరియా, ఇక్కడ అనీమియా అనేది ఉంది.
అనేమియా అది యాడ్ అయింది. ఏది డెమెన్షియా వస్తే అప్పుడు మనం 3D డిసీజ్ అంటాం. కాకపోతే ఇక్కడ డెర్మటిటిస్, డయేరియా అండ్ అనేమియా అనేది ఉంది. ఓకేనా. ఈ పైరాడాక్సిన్ డెఫిషియన్సీ వల్ల ఈ 3 డిసీజెస్ వస్తాయి, డెర్మటిటిస్, డయేరియా అండ్ అనేమియా. మీకు డెర్మటిటిస్ తెలుసు, ఏంటి చెప్పండి. డెర్మటిటిస్ ఆల్రెడీ చెప్పుకున్నాం, స్కిన్ రిలేటెడ్ డిసీజ్. ఇది స్కిన్ రిలేటెడ్ డిసీజ్, ఇది డెర్మటిటిస్. డయేరియా లూజ్ మోషన్స్, ఆల్రెడీ ఇందాక చెప్పాను, లూజ్ మోషన్స్. ఇంకా మనకు తెలియాల్సింది ఏంది, అనేమియా. అనేమియా అంటే ఏం తెలుసా, లో హిమోగ్లోబిన్ పర్సంటేజ్. మనకి హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటే దాని రిలేటెడ్ డిసీజ్ ఏమంటారంటే అనేమియా అంటారు. ఓకేనా. అది ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, ఈ 3 పైరాడాక్సిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. నెక్స్ట్ B12 అండి. B12 అంటే సైనకోబాలమైన్. సైనకోబాలమైన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది రాగానే B12 ఓకే, B12 బయాలజికల్ నేమ్ సైనకోబాలమైన్. కాకపోతే ఇంక అడిషనల్గా ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విటమిన్ కంటైన్స్ కోబాల్ట్ అని అడుగుతారు. కోబాల్ట్ అనేది మినరల్ తర్వాత వస్తుంది మనకి. ఈ కోబాల్ట్ అనేది ఏ విటమిన్లో ఉంటుంది అని అడుగుతాడు. 100% మీరు B12 ఆప్షన్ టిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడిగాడు. B12 అంటే సైనకోబాలమైన్ అది. నెక్స్ట్ దీని డెఫిషియన్సీ వల్ల అంటే ఏంటి, B12 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే పెర్నీషియస్ అనేమియా అండి. అనేమియా వేరు, పెర్నీషియస్ అనేమియా వేరు. అనేమియా వస్తే అనేమియా ఉంది కదా, ఇందా మనం మాట్లాడుకున్నాం. అనేమియా ఓన్లీ అనేమియా అయితే B6 అండి. B6 బయాలజికల్నే పైరాడాక్సిన్. అదే పెర్నీషియస్ అనేమియా అయితే B12 అండి. B12 బయాలజికల్ నేమ్ సైనకోబాలమైన్. ఈ 2 కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ అనేమియా అని వస్తే అనేమియా డెఫిషియన్సీ ఏ విటమిన్, B6 పైరాడాక్సిన్. అలా కాకుండా పెర్నీషియస్ అనేమియా అని వస్తే మీరు ఏ ఆప్షన్ టిక్ పెట్టాలి, B12 అంటే సైనకోబాలమైన్. ఓకేనా. నెక్స్ట్ దీనికే ఇంకో పేరు ఏం తెలుసా, ఎరిథ్రోసైట్ డెవలప్మెంట్ విటమిన్ అంటారు దీన్ని. ఎరిథ్రోసైట్ డెవలప్మెంట్ విటమిన్ వస్తాయి, బ్లడ్ చాప్టర్లో వస్తుంది మీకు ఎరిథ్రోసైట్ అంటే ఏందనేది. ఎరిథ్రోసైట్ డెవలప్మెంట్ విటమిన్ అని అంటారు దీన్ని. ఈ B12ని ఇంకో పేరు ఏంటంటే ఎరిథ్రోసైట్ డెవలప్మెంట్ విటమిన్. ఈ ఇంకో పేర్లు కూడా ఇంపార్టెంటే మనకి. ఫర్ సపోజ్ B2 చదువుకున్నాం. B2 ఏంటి, రిబోఫ్లావిన్. B2 రిబోఫ్లావిన్. ఇంకో పేరు ఏంది ఆల్రెడీ చెప్పాను మీకు, లాక్టోఫ్లావిన్ అన్నాను, గుర్తు రావాలి మీకు, లాక్టోఫ్లావిన్. అలానే ఇంకో పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. అదర్ నేమ్స్ అనేవి కూడా అడుగుతాడు ఎక్కువ. సో ఎరిథ్రోసైట్ డెవలప్మెంట్ విటమిన్కి ఇంకో పేరు ఏంటి, సైనకోబాలమైన్. B5 బయాలజికల్ నేమ్ ఏంటి, ప్యాంటోథనిక్ యాసిడ్. ఓకేనా. ఈ ప్యాంటోథనిక్ యాసిడ్ వల్ల డెఫిషియన్సీ వల్ల మనకు ఒక డిసీజ్ వస్తుంది, బర్నింగ్ ఫీట్, కాళ్ళు దగ్గర బర్నింగ్ ఫీట్. నెక్స్ట్ పూర్ గ్రోత్ హెయిర్ టర్న్ టు గ్రే కలర్గా హెయిర్ మారిపోతుందండి. అది ఏ విటమిన్ వల్ల అంటే మనకి B5 వల్ల అనొచ్చు మీరు. B5 వల్ల మనకి ఈ డెఫిషియన్సీ వల్ల ఫస్ట్ డిసీజ్ ఏంటంటే ఇంపార్టెంట్ బర్నింగ్ ఫీట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే హెయిర్ గ్రే కలర్గా మారుతుంది. ఏ విటమిన్ వల్ల అంటే ప్యాంటోథనిక్ యాసిడ్, B5 విటమిన్ వల్ల. నెక్స్ట్ బయోటిన్ అండి. అంటే B7 బయాలజికల్ నేమ్ బయోటిన్. దీనికి ఇంకో పేరు ఏంటంటే విటమిన్ హెచ్. ఇంకో పేరు అనేది ఇంపార్టెంట్. మొత్తం నేను 3 చెప్పాను. B2కి ఇంకో పేరు ఏంటంటే మనకి B2కి మామూలుగా బయాలజికల్ నేమ్ ఏంటి, రిబోఫ్లావిన్. ఇంకో పేరు ఏం చెప్పాను, లాక్టోఫ్లావిన్. ఇంకో పేరు ఏం చెప్పాను, లాక్టోఫ్లావిన్ అని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను మీకు, సైనకోబాలమైన్కి ఇంకో పేరు ఏం చెప్పాను, సైనకోబాలమైన్కి ఎరిథ్రోసైట్ డెవలప్మెంట్ విటమిన్. ఇంకో పేరు ఏం చెప్పాను, ఎరిథ్రోసైట్ డెవలప్మెంట్ విటమిన్. ఓకేనా. ఈ అదర్ నేమ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మీకు అది తెలిసి పెట్టుకోవాలి మీరు. అదర్ నేమ్స్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు ఈ మధ్య, అదర్ నేమ్స్ కూడా. ఓకేనా. నెక్స్ట్ అలానే బయోటిన్కి ఇంకో పేరు ఏంటి, విటమిన్ హెచ్. ఓకేనా. ఈ డెఫిషియన్సీ వల్ల అంటే ఏంటి, బయోటిన్ డెఫిషియన్సీ వల్ల డిసీజ్ వస్తుంది. అది ఏంటంటే డెర్మటిటిస్ అనేది వస్తుంది. డెర్మటిటిస్ ఆల్రెడీ మనకు తెలుసు. డెర్మటిటిస్ అంటే స్కిన్ రిలేటెడ్. ఇంకోటి మస్కులర్ పెయిన్, మజిల్ అనేది పెయిన్ వస్తుంది. అది దేనివల్ల అంటే B7 బయోటిన్ వల్ల. ఓకేనా. దీనికి ఇంకో పేరు మళ్ళీ ఇంకొకటి విటమిన్ హెచ్తో పాటు ఇంకో పేరు ఏంటంటే యాంటీ ఎగ్ వైట్ ఇంజురీ ఫ్యాక్టర్ అంటారు. దేని తెలుసా, దీన్ని NCERT బుక్లో ఉంది. యాంటీ ఎగ్ వైట్ ఇంజురీ ఫ్యాక్టర్ అని ఏ విటమిన్ అంటారంటే బయోటిన్ అంటారు, B7. ఓకేనా. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ అండి. B9
B9 B9కి బయోలాజికల్ నేమ్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. దీనికి ఇంకో పేరు ఏమంటారు? విటమిన్ ఎం. వీడియో ఎవరైతే ఫాలో అవుతున్నారో మళ్ళీ చెప్తున్నాను, బుక్ అండ్ పెన్ పక్కన పెట్టుకోండి, రాసుకోండి, పాయింట్ టు పాయింట్ రాసుకోండి, మర్చిపోతారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ విటమిన్ ఎం అంటారు దీన్ని, ఫోలిక్ యాసిడ్ని. ఫోలిక్ యాసిడ్ స్టిమ్యులేట్స్ ఆర్బీసీ ప్రొడక్షన్. ఈ ఆర్బీసీ ప్రొడక్షన్కి హెల్ప్ఫుల్ అయ్యే విటమిన్ ఏంటి అని అడుగుతాడు. ఏంటంటే అది ఫోలిక్ యాసిడ్. ఓకేనా? అది ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సెల్ డివిజన్కి ఇంపార్టెంట్ అయ్యే విటమిన్ ఏంటి అని అడుగుతాడు. ఏంటది? ఫోలిక్ యాసిడ్. ఓకేనా? ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల ఒక డిసీజ్ వస్తుంది, మెగాబ్లోస్టిక్ అనేమియా. మీకు ఇక్కడ అనేమియా 3 వచ్చాయండి, 3 వచ్చాయి అనేమియా. చెప్తాను. అనేమియా అనేది 3, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా? అనేమియా. ఓకేనా? ఓన్లీ అనేమియా అన్నాడు అనుకోండి, అనేమియా డెఫిషియన్సీ. ఈ అనేమియా ఏ విటమిన్ డెఫిషియన్సీ అంటే B6 పైరిడాక్సిన్. అలా కాకుండా పెర్నీషియస్ అనేమియా అన్నాడు అనుకోండి, పెర్నీషియస్ అనేమియా ఏ విటమిన్ చెప్పాలి? B12 సైనకోబాలమైన్. అలా కాకుండా మెగాబ్లోస్టిక్ అనేమియా. చూడండి, అంటే సబ్జెక్ట్ ఎలా ఉందో చూడండి. మెగాబ్లోస్టిక్ అనేమియా ఎక్కడ కన్ఫ్యూజన్ చూడండి. ఖచ్చితంగా మెగాబ్లోస్టిక్ అనేమియా అంటే మీరు ఏం పెట్టాలి? B9 పెట్టాలి, ఫోలిక్ యాసిడ్. ఈ అనేమియాలోనే కన్ఫ్యూజన్. ఓకేనా? నీట్గా రాసుకోండి పాయింట్ టు పాయింట్. ఓకేనా? సో దట్ మీకు చాలా యూస్ఫుల్. నెక్స్ట్, మెగాబ్లోస్టిక్ అనేమియా అనేది B9 అండి, B9. ఓకేనా? అసలు ఏంటి మెగాబ్లోస్టిక్ అనేమియా అంటే? ఆర్బీసీ ఇంక్రీజెస్ సైజ్, పేరులోనే ఉంది మెగా, ఇంక్రీజెస్ సైజ్ అండ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకేనా? అది. నెక్స్ట్, ఫోలిక్ యాసిడ్ ఎసెన్షియల్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫర్ గ్రోయింగ్ ఫీటస్. గర్భం అంటారు, ఫీటస్ తెలుసు కదా. ఈ ఉమెన్కి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా మ్యాండేటరీ, గర్భంతో ఉన్న స్త్రీలకి. ఓకేనా? నెక్స్ట్, ఇట్స్ డెఫిషియన్సీ, ఒకవేళ ఆ డెఫిషియన్సీ కాజెస్ ఏ డిసీజెస్ టు బేబీకి ఒక డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ పేరు స్పైనోబిఫిడియా. పేరులోనే ఉంది. స్పైనో అంటే స్పైనల్ కార్డ్కి రిలేటెడ్, చిన్న పిల్లలకు వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? అందరు నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుంది. నేను కంటెంట్ మీకు కంటెంట్ ఇచ్చేదానికి నేను నా అంతు కృషి నేను చేస్తున్నాను. టోటల్ ఏ పాయింట్ మిస్ చేయకుండా ఏది అవసరమో అది 100% ఇస్తున్నాను. సో దట్ ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నోట్ చేసుకుంటే ఇంకా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్, విటమిన్ సి అండి. విటమిన్ సి బయోలాజికల్ నేమ్. ఇప్పుడు అన్ని మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడే మనం సికి వచ్చాం. విటమిన్ సి అనేది ఓన్లీ ఒక్కటే ఉంటుంది. దాని బయోలాజికల్ నేమ్ అస్కార్బిక్ యాసిడ్. యాసిడ్ అనగానే ఎక్కువ దేంట్లో ఉంటుంది? లెమన్లో ఉంటుంది కదా విటమిన్ సి. అది ఏవైనా పుల్లంగా ఉండేవి ప్రతి వాటిల్లో విటమిన్ సి అనేవి ఉంటుంది. ఓకేనా? ఇట్స్ డెఫిషియన్సీ కాజెస్ స్కర్వీ అనే డిసీజ్ వస్తుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫాస్ట్ హీలింగ్ ఆఫ్ వూండ్స్. దెబ్బ తగిలినప్పుడు ఎక్కువ నయం అయ్యేదానికి విటమిన్ సి అనేది చాలా మ్యాండేటరీ. ఓకేనా? ఇట్ యాక్ట్స్ లైక్ అన్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా అది బిహేవ్ చేస్తాయి. అంటే ఏంటంటే ఇట్ ప్రివెంట్ సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. ఓకేనా? సెల్స్ అనేది డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. ఏవి కాపాడుతాయి? విటమిన్ సి కాపాడుతాయి. ఓకేనా? అది మెయిన్ ఏంటంటే బయోలాజికల్ నేమ్ అస్కార్బిక్ యాసిడ్. ఇట్స్ డెఫిషియన్సీ, దాని డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ పేరు ఏంటంటే స్కర్వీ. ఓకేనా? నెక్స్ట్, మనకి ఇప్పుడు వరకు ఏంటంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏవి? B, C. మళ్ళీ బిలో మనకి బి కాంప్లెక్స్లో చాలా ఉన్నాయి. అంటే ఏంటి? B1, B2, B3, B5, టోటల్ 8 ఉన్నాయి. B7, B9 చెప్పండి. B9 ఇంకా 1, 2, 3, 4, 5, 6. B12, 1, 2, 3, B6, టోటల్ 8. ఇవన్నీ చదువుకున్నాం. ఓకేనా? ఇవన్నీ చదువుకున్నాం. నెక్స్ట్, ఇప్పుడు సి గురించి కూడా చదివాము. నెక్స్ట్, ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఏంటి? విటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఏంటి? ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఏంటి చెప్పండి? ADEK. ఫ్యాట్ సాల్యుబుల్ ఆల్రెడీ ఇందులో చదువుకున్నాం. ADEK. ఓకేనా? ఈ ఏ గురించి చూద్దాం ఫస్ట్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. విటమిన్ ఏ మనందరికి తెలుసు. విటమిన్ ఏ చాలా మంది తెలిసి ఉంటుంది. రెటినాల్ బయోలాజికల్ నేమ్ అండి. ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఒక డిసీజ్ వస్తుంది, నైట్ బ్లైండ్నెస్, రేచీకటి, నైట్ బ్లైండ్నెస్. నిక్టలోపియా అంటారు, చాలా ఇంపార్టెంట్. నిక్టలోపియా బయోలాజికల్ నేమ్ అది. నిక్టలోపియా అంటే నైట్ బ్లైండ్నెస్కి బయోలాజికల్ నేమ్ అది, నిక్టలోపియా. ఓకేనా? నిక్టలోపియా. బైటోస్పాట్స్ కూడా ఒక డిసీజే, బైటోస్పాట్స్. నెక్స్ట్, జెరోప్థాలేమియా అంటే ఇవి డ్రై ఐస్ అవుతాయి కదా, దాన్ని ఏమంటారంటే బయోలాజికల్ నేమ్ జెరోప్థాలేమియా.
నెక్స్ట్ కెరాటోమలేషియా అంటే ఏంటి, కార్నియా ఉంటుంది, ఐ చాప్టర్లో వస్తుంది మీకు. కెరాటోమలేషియా అనేది ఏంటంటే కార్నియా అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ కార్నియా బ్రేక్ డౌన్ అవ్వడాన్ని ఏమంటారంటే కెరాటోమలేషియా. ఇవన్నీ మీకు వేరే ఎక్కడ దొరకవు. ఈ ఎన్సీఆర్టీ ఇక్కడంతా నేను చూసి కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నాను, సో దట్ నోట్ చేసుకోండి. నైట్ బ్లైండ్నెస్కి బయాలజికల్ నేమ్ ఏంటంటే నిక్టలోపియా. ఓకేనా. బైటోస్పాట్స్ అంటారు, అది కూడా ఐ రిలేటెడ్ డిసీజెస్. బైటోస్పాట్స్ దేనివల్ల అంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను, జెరోప్థాలేమియా అంటే డ్రై ఐస్ అండి, డ్రై ఐస్. నెక్స్ట్ కెరాటోమలేషియా అంటే కార్నియా బ్రేక్ డౌన్. కార్నియా అనేది బ్రేక్ డౌన్ అయితే దాన్ని ఏమంటారంటే కెరాటోమలేషియా అంటారు. ఇంకొకటి లాక్రిమల్ గ్లాండ్స్ ప్రెజెంట్ ఎంజైమ్. లాక్రిమల్ గ్లాండ్స్ అంటే కనురెప్పల దగ్గర ఒక గ్లాండ్ ఉంటుంది, అదేంటంటే లాక్రిమల్ గ్లాండ్స్. ఈ లాక్రిమల్ గ్లాండ్స్లో ఒక ఎంజైమ్ ఉంటుందండి, ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే లైజోజైమ్ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా. విటమిన్ ఏ గురించి ఇది, విటమిన్ ఏ. నెక్స్ట్ మూవ్ ఆన్ టు విటమిన్ డి. విటమిన్ డి బయోలాజికల్ నేమ్ ఏంటి, క్యాల్సిఫెరోల్. ఓకేనా. ఇది కంపల్సరీ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ఇంటెస్టైన్ నుంచి కాల్షియంని అబ్జర్వ్ చేసుకునేదానికి విటమిన్ డి అనేది మ్యాండేటరీ, ఖచ్చితం, అది గుర్తుంచుకోండి. ఈ డెఫిషియన్సీ వల్ల ఒక డిసీజ్ వస్తుందండి, ఆ డిసీజ్ పేరు ఏంటంటే రికెట్స్ అంటారు. బోన్ రిలేటెడ్ డిసీజెసే వచ్చేది, ఎందుకంటే కాల్షియం అంటే మీకు తెలుసు బోన్ రిలేటెడ్. రికెట్స్ అంటే చిన్నపిల్లలకు వస్తుంది రికెట్స్. అదే పెద్దవాళ్ళకి దాన్ని ఏమంటారంటే ఓస్టియోమలేషియా అంటారు, చాలా ఇంపార్టెంట్. ఓస్టియోమలేషియా అడల్ట్స్కి అయితే మనము ఓస్టియోమలేషియా అంటాము, అదే చిన్నవాళ్ళకైతే రికెట్స్ అంటాం. ఏ విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ విటమిన్ ఈ బయోలాజికల్ నేమ్ ఏంటి, టోకోఫిరోల్. దీనికే ఇంకో పేరు ఏం తెలుసా, బర్త్ విటమిన్. ఇట్ ఈస్ ఎ బర్త్ విటమిన్, చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ బర్త్ విటమిన్. ఓకేనా. ఈ విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల ఏముంటుందంటే స్టెరిలిటీ ఇన్ మేల్స్, అబార్షన్ ఇన్ ఫీమేల్స్ జరుగుతుంది. స్టెరిలిటీ ఇన్ మేల్స్ అండ్ అబార్షన్ ఇన్ ఫీమేల్స్. స్టెరిలిటీ ఇన్ మేల్స్ అంటే ఫీమేల్ క్యారెక్టర్స్ రావడం, మేల్కి ఫీమేల్ క్యారెక్టర్స్ రావడం, అది స్టెరిలిటీ ఇన్ మేల్స్, అబార్షన్ ఇన్ ఫీమేల్స్. ఇవి జరుగుతుంది దేని డెఫిషియన్సీ వల్ల, విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల. విటమిన్ ఈకి ఇంకోటి ఏంది, ఇట్ ఈస్ ఎ బర్త్ విటమిన్ అంటారు. బర్త్ విటమిన్ దేన్ని అంటారంటే విటమిన్ ఈని అంటారు. ఓకేనా. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, దీనికి ఇంకో పేరు ఏం తెలుసా, బ్యూటీ విటమిన్ అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ బ్యూటీ విటమిన్ అంటే విటమిన్ ఈ అని మీరు ఆప్షన్ టిక్ చేయాలి. ఓకేనా. ఇంకొక పేరు ఏంటంటే ఫర్టిలిటీ విటమిన్. చాలా పేర్లు ఉన్నాయి, మొత్తం 4 వచ్చాయి. బర్త్ విటమిన్ అంటారు, బ్యూటీ విటమిన్ అంటారు, ఇంకోటి ఏం తెలుసా ఫర్టిలిటీ విటమిన్ అంటారు. బర్త్ విటమిన్, బ్యూటీ విటమిన్, ఫర్టిలిటీ విటమిన్ దేని అంటారు, విటమిన్ ఈని అంటారు. విటమిన్ ఈ నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను, 100% నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ విటమిన్ కే ఫిలోక్వినాన్. బయోలాజికల్ నేమ్ ఏంటి, ఫిలోక్వినాన్. ఈ విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల మనకి డిసీజ్ ఏంటంటే డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్ డిలే అవుతుంది. బ్లడ్ మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు క్లాట్ అవుతుంది, అది క్లాట్ ఎవరు చేస్తారంటే విటమిన్ కే. బ్లడ్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఈ విటమిన్ కే డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ బ్లడ్ క్లాటింగ్ అనేది డిలే అవుతుంది. అర్థం అవుతుంది అనుకుంటున్నాను పాయింట్. బ్లడ్ క్లాటింగ్ అనేది డిలే అవుతుంది. ఓకేనా. ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఈ ఇంటెస్టైన్లో మనకి బ్యాక్టీరియా 2 విటమిన్స్ అనేవి సింథసైజ్ చేస్తాయి ఆటోమేటిక్గా. 100% మనం బయట ఫుడ్ నుంచి కాకుండా బాడీలోనే ఉంటాయి. ఆ 2 విటమిన్స్ ఏంది అని అడుగుతాడు. విటమిన్ కే ఒకటి, ఇంకోటి విటమిన్ B12 ఒకటి. విటమిన్ B12 అంటే విటమిన్ కే మీకు తెలుసు, ఫిలోక్వినాన్. విటమిన్ B12 పేరు ఇందాక చెప్పుకున్నాం, చెప్పండి. విటమిన్ B12 ఏంటి, సైనకోబాలమైన్. ఓకేనా. విటమిన్ B12 ఈ రెండు అనేది ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియా సింథసైజ్ చేస్తుంది, అంటే బాడీయే సింథసైజ్ చేస్తుంది. ఈ 2 విటమిన్స్ ఫుడ్లో నుంచి కాదు, ఫుడ్లోంచి తీసుకోలేము. ఈ 2 అనేది ఆటోమేటిక్గా బాడీలోనే ఉంటాయి. ఓకేనా. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ విటమిన్ కేకి ఇంకో పేరు ఏంటంటే బిఫోర్ సర్జరీ గివింగ్ విటమిన్ అని అంటారు. చాలా పేర్లు, ఇంకో పేర్లు చాలా ఇంపార్టెంట్. విటమిన్ హెచ్ అని దేన్ని అంటారు, యాంటీ ఎగ్ వైట్ ఇంజురీ ఫ్యాక్టర్ అని ఏ విటమిన్ అంటారు, అలానే ఫర్టిలిటీ విటమిన్ అని దేన్ని అంటారు, బ్యూటీ విటమిన్ అని దేన్ని అంటారు. ఇవన్నీ నేను చెప్పున్నాను. ఎవరైతే మీరు ఒకసారి చూడండి వీడియో, అర్థం కాకుండా ఉంటే మళ్ళీ చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, 1 or 2 times రివిజన్ చేయండి, సో దట్ ఈ బయాలజికల్ నేమ్స్ అన్ని బాగా గుర్తుంటాయి మీకు. ఓకేనా. ఇంకొక పేరు, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రోథ్రాంబిన్ సింథసిస్ ఇన్ లివర్. ఇది ప్రోథ్రాంబిన్ అని వస్తుంది మీకు, లివర్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇంపార్టెంట్ ఫర్ ప్రోథ్రాంబిన్ సింథసిస్ ఇన్ లివర్లో
ప్రోథ్రాంబిన్ సింథసిస్కి తోడ్పడుతుంది. అది ఏ విటమిన్ తోడ్పడుతుంది అంటే మనం విటమిన్ కే తోడ్పడుతుంది. ఇది నేను చెప్తాను, లివర్ చాప్టర్లో వస్తుంది, నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది విటమిన్స్ గురించి కమింగ్ వీడియోలో మనం మినరల్స్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవి కూడా ఉన్నాయి. మ్యాక్రోన్యూట్రియంట్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే ఒక టేబులర్ కాలం. ఈ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళు ఒక టేబులర్ కాలం, మొత్తం 3 కాలమ్స్ ఉండాలి. ఒకటి విటమిన్స్, ఇక్కడ మీరేం చేస్తారంటే విటమిన్స్ నేమ్స్ B1, B2 అలా, బయాలజికల్ నేమ్, దాని యొక్క బయాలజికల్ నేమ్, ఇక్కడ బయాలజికల్ నేమ్ ఫర్ సపోజ్ ఇది B1 కదా, B1 ఏంటి, దీని బయాలజికల్ నేమ్ ఏంటి, థయామైన్. ఇక్కడ నెక్స్ట్ కాలం డెఫిషియన్సీ, అంటే ఆ విటమిన్ యొక్క డెఫిషియన్సీ. ఇంకొక పక్కన ఇంకో కాలంలో అదర్ నేమ్స్ అని పెట్టండి. అదర్ నేమ్స్ ఉంటే అదర్ నేమ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి B1 థయామైన్, డెఫిషియన్సీ ఏంటి దీనికి, బెరీ. అదర్ నేమ్ లేదు కాబట్టి మీకుంటే నెక్స్ట్ విటమిన్ B2 ఉంటుంది కదా, B2 ఉంటే అదర్ నేమ్ కూడా రాయండి. అలా 1 2 3 4 వస్తుంది. ఇలా 4 వస్తాయి. 1 2 3 4. ఇక్కడ వచ్చేసరికి విటమిన్స్, బయాలజికల్ నేమ్స్, డెఫిషియన్సీ అండ్ అట్ ద సేమ్ టైం అదర్ నేమ్స్. అలా మీరు ఒక చార్ట్లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు క్విక్ రివిజన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఇదండి. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు చెప్పాను. మినరల్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. నేను మీకోసం 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను. అట్ ద సేమ్ టైం NTPC, SSC ఏ నోటిఫికేషన్ అయినా బయాలజీ నుంచి మన వీడియోస్ ఫాలో అయితే మోర్ దెన్ ఇనఫ్. నోట్స్ అనేది 100% ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి.